రామ్ తాళూరు గారు 10 ఏళ్ల బట్టి ఎదురు చూస్తున్నాం మీరు పవన్ కళ్యాణ్ గారితో తీయాల్సిన సినిమా కోసం. అసలు యాక్చువల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్న సినిమాలు అన్నింటికన్నా ముందు సినిమా మీది మాకు తెలిసి. ఇది జనసేన ఆరంభంలో అనుకున్న సినిమా. అది ఎప్పుడు కనీసం కొంచెం అప్డేట్ ఇవ్వగలరా దాని గురించి? అంటే ఇప్పుడు మన చేతిలో ఏం లేదు కదా సార్, మీకు తెలుసు కదా ఏం జరుగుతుందో. అంటే మీ సైడ్ స్క్రిప్టు, మీరు సురేందర్ రెడ్డి గారు స్క్రిప్ట్ లాక్ చేయడం కానీ మిగతా ఆ వర్క్ అంతా మీ సైడ్ ఉంటుంది కదా? నా సైడ్ వర్క్ అంతా అయిపోయింది సార్, స్క్రిప్ట్ లాకింగ్ అయిపోయింది, పూజ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇక నెక్స్ట్ అంతా ఆయన చేతిలో ఉంది. కలిసారా ఈ మధ్య? కలిసారా? మొన్నే కలిసాను సార్, 1 వీక్ బ్యాక్ కలిసాను. సినిమాలు చేస్తా ఉన్నారా? అది ఈ సినిమాని కదా, అసలు సినిమాలు చేస్తా ఉన్నారా? అంటే అది ఇప్పుడేం చెప్పలేను నేను, బట్ ఆయన వీలు చూసుకొని చేయొచ్చు. విశ్వక్ సేన్ గారు సార్ ఇక్కడ విశ్వక్ సేన్ గారు సార్ అంటే ఫస్ట్ నుంచి చూస్తుంటే కథలతో పాటు మీ క్యారెక్టరైజేషన్ కూడా ఒక ఎంబోజ్ అవుతూ ఉంటుంది, క్యారెక్టరైజేషన్ డ్రివెన్ ఉంటుంది. ఈ మెకానిక్ రాకీలో మీ క్యారెక్టరైజేషన్లో ఆ యూనిక్నెస్ ఎలా మెయింటైన్ చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది? సో అరే మన బ్యాచ్లోనే ఉంటారు కదరా ఈ లాస్ట్ బెంచ్ ఉంటున్నారు. సో ఇది బేసిక్గా మీకు చెప్తా సార్. ఫస్ట్ 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 స్పెషల్ థింగ్ ఏంటంటే, నాకు ఈ సినిమాకున్న పర్సనల్ కనెక్ట్ ఏంటంటే, నేను పుట్టి పెరిగింది మలక్పేట తెలుసున్నారనమాట. సో రాకీ వచ్చేసి ప్రాపర్ మలక్పేటలో ఒక కార్ గరాజ్ ఓనర్ కొడుకు ప్లస్ వాడు కూడా ఓనర్ ఆబ్వియస్లీ వాళ్ళు అయ్యేది గరాజ్. సో ఇట్స్ అ స్టోరీ అబౌట్ లోకల్ కార్ మెకానిక్. సో నాకు బాగా అర్తి టచ్ ఉంది అనిపించింది. సో డెఫినెట్లీ బాగా కనెక్ట్ అవుతాం మనం.